పరిశుద్ధుడు పరమ తండ్రి పరాక్రమశాలి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. నేటి దిన సాయంకాల ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వాక్యము. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యంలో మనకు నిరీక్షణ, విశ్వాసము, పట్టుదల, ఓపిక వంటి లక్షణాలు పెంపొందించే వాక్యంగా మనం చూస్తాం. యేసయ్య నమ్మదగినవాడు, బలముగా కార్యములు సఫలము చేయగల సమర్థుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. తన కొరకు కనిపెట్టుకుని వారి కార్యము సఫలము చేయడంలో యేసయ్య తనకు తానే సాటి. యేసయ్యతో పోల్చదగిన దేవుడు ఈ భూలోకంలో మరెవ్వరూ లేరు, ఈ సర్వ ప్రపంచంలో విశ్వంలో ఎవ్వరూ లేరని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడి ఉన్నప్పుడు వారిలో కృంగిపోయినటువంటి వారిలో, బాధలో ఉన్నటువంటి వారిలో ధైర్యాన్ని నింపడానికి యెషయా ప్రవక్త దేవుని యొక్క గొప్పదనాన్ని వారికి గుర్తు చేస్తున్న సందర్భమే ఈ వాక్యం. ఈ పై వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని సత్యాల గురించి ధ్యానం చేసుకుందాం. మన యేసయ్య ఎవరితోనూ సరిపోల్చదగని గొప్ప ప్రేమగల దేవుడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వాక్యంలో మహా గొప్ప నాయకుడైన మోషే ఇలా అంటాడు: యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు అని దేవుణ్ణి స్తుతిస్తాడు. ఎంత అద్భుతమైన మాట కదా. ముందు ఎర్ర సముద్రము ఒక గొప్ప అడ్డంకిగా మారిన సందర్భంలో, వెనక ఫరో సైన్యము తరుముకొస్తున్నటువంటి అక్లిష్టమైన పరిస్థితుల్లో మోషే దేవుని వైపు చూచినప్పుడు, ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఒక చక్కటి అద్భుత కార్యం చేసినట్లు మనం చదువుతాం నిర్గమకాండంలో. మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి తన ప్రజలను ఆరిన నేలపై నడిపించిన అద్భుతమైన కార్యములు చేయి దేవుడు, సఫలము చేయి దేవుడు మన యేసయ్య. అలాంటి యేసయ్యను ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి ప్రజలను నడిపించిన సందర్భంలో మోషే ఒక చక్కటి మాట అంటున్నాడు. ఆ మాట: యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయి దేవుడవు, నీ వంటి వాడు ఎవ్వడు లేడు అని మోషే స్తుతిస్తున్నాడు. అవునండి, వేల్పులలో ఆయన వంటివాడు, యేసయ్య వంటివాడు ఒక్కడూ లేడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 23వ వాక్యంలో ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడైనటువంటి సొలొమోను రాజు తన స్వయంగా తను ఈ మాట అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 23వ వాక్యంలో, పైనున్న ఆకాశమందు కానీ కింద ఉన్న భూమి యందు కానీ నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. నీ దాసుల విషయమై కనికరము చూపుచూ ఉన్నవాడవు నీవు అని దేవుని ప్రస్తుతిస్తున్నాడు. నిజమండి, దేవుడు పైన ఆకాశమందు కానీ కింద భూమి యందు పాతాళమందు కానీ మన యేసయ్యను పోలినటువంటి వేల్పు దేవుడు ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే ఆయన తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై కార్యమును సఫలము చేయి దేవుడు. ఎంత అద్భుతమైన మాట. మన జీవితంలో ఈ ప్రపంచంలో మనం అనేక మంది దేవతలు దేవుళ్ళని మనం చూస్తుంటాం. అనేక మంది దేవతలు దేవుళ్ళుగా చెప్పుకోబడుతున్నటువంటి వారు మనిషి నుంచి ఏదో కొంత ఆశిస్తారు, త్యాగాన్ని ఆశిస్తారు, ఏదేదో ఆశిస్తారు. కానీ మన యేసయ్య మన నుంచి ఏమీ ఆశించట్లేదు. పైగా మన కొరకు అంత పెద్ద త్యాగం చేశాడు. ఎంత పెద్ద త్యాగం అంటే చివరికి తన ప్రాణాన్ని సైతం అర్పించాడు. కాబట్టి మన కొరకు చేసిన గొప్ప కార్యాలను బట్టి చూస్తే యేసయ్యను మించిన వేల్పు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. మరి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ మాటలో, అలాగే
రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వాక్యంలో ఇలా మనం చూస్తే అద్భుతమైన మాటల్ని మనం చూస్తాం. ఆయనతో పోల్చదగినటువంటి వేల్పు ఎవరూ లేరు. ఆయన ఎందులో గొప్పవాడు, ఎందులో మహనీయుడు మనం చూస్తే ఆయన మనల్ని ప్రేమించడంలో ఆయనతో ఎవరిని పోల్చలేము. మన ఎడల కృప చూపడంలో ఆయనతో మనం ఎవరిని పోల్చలేము. మన కార్యాలను సఫలము చేయడంలో యేసయ్యతో ఎవరిని పోల్చలేము. మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించడంలో ఆయనతో ఎవరిని పోల్చలేము. త్యాగం చేయడంలో ఆయనకు మించినటువంటి దేవుడు మనకు ఎక్కడ వెతికినా కనిపించడు. ఎందుకంటే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన సర్వస్వాన్ని మన కొరకు త్యాగము చేసిన గొప్ప దేవుడు మన యేసయ్య. కాబట్టి ఆయనతో ఎవరిని సరిపోల్చలేము. మనకు మార్గాన్ని నిర్దేశించడంలో ఆయన మహనీయుడు. మనకు బోధించడంలో ఆయనతో పోల్చదగిన వాడెవ్వడూ లేడు. ఆజ్ఞల మార్గంలో నడిపించడంలో ఆయనతో పోల్చదగిన వాడెవ్వడూ లేడు. కోపించుచునే మనము తప్పు చేసినప్పుడు, మనము పాపము చేసినప్పుడు మన పట్ల కోపం చూపిస్తూనే వాత్సల్యము చూపించే గొప్ప తండ్రి ప్రేమ ఆయనది. ఆ విషయంలో ఆయనతో ఎవరిని పోల్చలేము. నీ పాపాలని క్షమించడంలో ఆయన తప్ప ఎవ్వరికీ అధికారం లేదు. అన్ని నామముల కంటే పైనామం మన యేసయ్య నామం. పరిశుద్ధతలో మహనీయుడవు అని మోషే భక్తుడు చెప్పాడు. పరిశుద్ధతలో ఏ ఒక్కరిని మన ప్రభువుతో పోల్చలేం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో ఆయనకు మించిన దేవుడు ఎవ్వడూ లేడు. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, మన కొరకు గొప్ప కార్యములు చేసిన దేవుడు. మనము తలపెట్టిన, మనము ఆశించిన కార్యాలని సఫలము చేయడంలో ఆయనకు మించిన దేవుడు, సరిపోలిన దేవుడు మరెవ్వరూ లేరు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన నామమే అన్ని నామముల కంటే పై నామము. ఆయన కొరకు నిరీక్షించువారు, ఆయన కొరకు ఎదురు చూచువారు, ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు, ఆయన యందు విశ్వాసముంచిన వారు, ఆయనను వెతికిన వారు గొప్ప బహుమతులు పొందుతారు. ఆయన మన కార్యములు సఫలము చేసి మన ఎడల దయ చూపించి కరుణించి న్యాయము తీరుస్తాడంట. యెషయా గ్రంథం 30:18లో ఆయన మనల్ని కరుణిస్తాడు, ఆయన మనకు న్యాయము తీరుస్తాడు. మీకా రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్తాడు, ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. అబ్రహాము వాగ్దాన పుత్రుడు కోసం ఎదురు చూచి తన కార్యాన్ని సఫలం చేసుకున్నాడు. హన్నా కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆమెకు పైన ఉన్నటువంటి నింద తొలగించిన దేవుడు. యేసేపు దాదాపు 10 సంవత్సరాలు జైలులో భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి శిక్షను అనుభవించినప్పుడు ఆయనను జైలు నుంచి బయటకు తీసుకొచ్చి ఆ ఐగుప్తు దేశానికే ఉన్నత అధికారిగా కార్యాన్ని సఫలం చేసిన దేవుడు. దావీదు, గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి దావీదును ఆ దేశానికి రాజుగా నియమించి అద్భుతమైన కార్యాలు చేసినటువంటి దేవుడు. కాబట్టి అద్భుత కార్యాలు చేయడంలో, కార్యాలను సఫలం చేయడంలో ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము అన్ని నామముల కంటే పై నామము. దేవుడు మన కార్యమును సఫలము చేసి మన ఎడల కరుణ, జాలి, దయ చూపించి మనల్ని తన ఆజ్ఞల మార్గంలో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరూ దయచేసి తలలు వంచండి, కళ్ళు మూయండి, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. అతి పరిశుద్ధుడా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యెహోవా దేవా మీకు స్తోత్రం, వేల్పులలో గనుడా మీకు స్తోత్రం. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, నీకు స్తోత్రం. స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజ్యుడవు, నీకు స్తోత్రం. అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడు ఎవ్వడు ప్రభువా, మీకు స్తోత్రం. నీ కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప కార్యమును సఫలం చేయు మరి ఏ దేవుడిని ఎవడు ఏ కాలంలో చూచి ఉండలేదనే వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. మీరు నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవుడు, వేల్పులలో బహుగనుడు అయినటువంటి దేవా మీకు స్తోత్రం. మీ ప్రేమ, మీ కరుణ, మీ వాత్సల్యము, మీ దయ, మీ యొక్క మార్గ నిర్దేశనం అయా, మీ పాప క్షమాపణ, మీ పరిశుద్ధత, మీ ధర్మశాస్త్ర నెరవేర్పు,
మీ కార్యము సఫలం చేసే గుణము, మీ ఆశీర్వాదం మాకందరికీ దయచేయమని అయ్యా మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాం. ఇదిగో ప్రభువా, మా పనులన్నీ ముగించుకొని మేము పడకలకు వెళ్ళుచుంటుండగా మీరు మాకు తోడుగా ఉండి మీ కాపుదల మాకు దయచేసి ప్రభువా, మేము ఆశించిన తలపెట్టిన కార్యములన్నిటినీ నీ సమయము చొప్పున, నీ చిత్తము చొప్పున మా కార్యములన్నిటినీ సఫలము చేసి మమ్మల్ని ఆశీర్వదించమని నజరేయుడు నా గొప్ప దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.